అంత గొప్పవారు. ఏం చెప్పిరు అబ్బా మస్తు చెప్పిరు. ఇక్కడ వాడు ఇట్లా పెట్టాలి. ఆగో గడ మేత దొరకని మేక లెక్క తిరిగేది మా సత్తేనా? పిలుద్దాముండ్రి. తమ్మి సత్తి, ఓ సత్తి అది ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ అనాలి. రండి 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 ఇప్పుడే వచ్చిందా? కాలు కడుక్కోండి. నమస్కారం. అరే వినిపించుకోడేంది పోరడు? సత్తి, ఓ తమ్మి. తీన్మారు వార్తలు చదివే స్త్రీ 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 మా సాఫిత్ర అక్క గారికి ఇవే మా ఫర్మానాలు. విజయీ బావా, మీకు కూడా మా మనస్పూర్వక ప్రణామాలు. సూర్యకాంతం వెలుతురు కన్నా కాంతివంతమైన సాఫిత్రక్క జన్మ నిండా నూరేళ్ళు వరదలై పారునుగాక. ఎందుకు ఇయ్యాల అంత దయనీయంగా మాట్లాడుతున్నారు? దయ్యంగా గారక్క మర్యాద పూర్వకంగా మాట్లాడు అంటారు. ఊళ్ళో ఉత్తుతనే తిరుగుతున్న నాకు ఉరుకురుకు వార్తలు చదవమంటాని కొలివిచ్చిన సాఫిత్రక్కకు తల ఎత్తి నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. నువ్వు కూడా చెప్పినట్టిని ఎవ్వరు లేని ఆర్తలు వకీల్ పాయింట్లు చెప్తున్నందుకు దండాలు తమ్మి. దినం 10 మాటలు తినే నాకు 20 మాటలు బువ్వ వండి పెడుతున్న సాఫిత్రక్కకు తిండి పూర్వక దండాలు. తిన్నాక బాసన్లన్నీ చెప్పంగానే గడుగుతున్నందుకు ఇవే మా దీవెనార్తలు. తల్లి లెక్క చూసుకునే సాఫిత్రక్కకు ఎన్ని ఫాలు దండాలు పెట్టినా తక్కువనేనారా నాయనా? సోదరా సత్తి, ఇవాళ నువ్వు గింత మర్యాదగా మాట్లాడేందుకు కారణమైన వకీల్ పాయింట్ ఏందో ఆలస్యం చేయకుండా చెప్పు తమ్మి. సామస్కారం మామకారాల కారాలు మిర్యాలకు పెట్టింది పేరు సాఫిత్రక్క. ఇవాళ నా మీద ప్రేమ కట్టలు తెగిన చెరువు లెక్క పొంగడానికి కారణమేమిటి సోదరా? నీరకున్న నన్ను ఎండకు తోలిచ్చి వార్తలు దెమ్మని పంపుతున్న సాఫిత్రక్కకు 1000 దండాలు సాఫిత్రక్క. ఇదంతా కూడా సిగ్గుతో కూడిన బుగులు వల్ల వచ్చిన గౌరవం అనుకోవచ్చా సత్తిగాడు గారు? సత్తిగారు అని నా నెత్తి మీద సుత్తిపెట్టి కొట్టినట్టు కొట్టకక్క. పాత పేరే సత్తిగాడు అంటాను అలిగి నాకు. ఎందుకు తమ్మి ఇలా పెద్ద మనిషి లెక్క మాట్లాడుతున్నావు? పెద్ద మనిషి దగ్గరకు పోయినప్పుడు పెద్ద మనిషి పెద్ద రాయి లెక్క మాట్లాడకుండా చిన్న రాయి లెక్క మాట్లాడాలన్నా మహారాణి సాఫిత్రి. ముందుగా ఈ భాష చెప్తామ్మి. అసలు ఎవరంత పెద్ద మనిషి? కేటీఆర్ సార్ దగ్గరికి పోతున్నాక ఎట్లా మాట్లాడాలన్నా అని ప్రాక్టీస్ చేసుకుంటున్నా. అందుకే నీ మీరనే ప్రయోగం చేసిన. మరి కేటీఆర్ సారు ఏం రా బిత్తిరోడా నువ్వెందుకు వచ్చినావు అని అంటే ఏమంటావు? బిత్తలోని బాధ చూసి రందువద సారు హైదరాబాద్ రోడ్ల ఆలత్ మార్చనీకే పనికి శ్రీకారం చుట్టిందక్క. రోడ్ లేపిచ్చుడేంది తమ్మి? నిన్న మూరెడు లోతున్న గుంతల మన్ను పోయానిక నా దోశలతో మన్ను తెచ్చిపోసిన కదక్క. అవును తమ్మి. గందుకే అక్క నేనంటే కేటీఆర్ సార్కు మస్తు ఇష్టము. నా బాధ చూసి తట్టుకోలేక డిసెంబర్ వరకల్లా హైదరాబాద్ రోడ్లన్నీ గుంతలు లేకుండా మంచిగా చేపిస్తా అని పేపర్లు వేసిందక్క. అవునా తమ్మి? నిజమా? నువ్వు చేసినందుకే చేస్తున్నాడా? మళ్ళీ లేకుంటే సార్కు చెప్పింది నేనే అక్క. ఉసుకవేలు ఆలివేలు అసంటి రోడ్లన్నీ వేపిస్తారంట అక్క. హైదరాబాద్ రోడ్లన్నీ అద్దం లేక మెరుస్తాయంట. అమ్మో నేను జల్ది పోవాలక్క. పొద్దుపోతా సాతానికి పోవాలి, లేకుంటే మర్చిపోతా. నువ్వు ఎప్పటికీ నన్ను మీటనే పిలుస్తుండగా పనిగారు మా అన్నగారు. సరే తమ్మి సరే మంచిది. నువ్వు వైరాయిగా